హలో ఎవ్రీవన్, నేను మీ మొహమ్మద్ అయజస్ అజ్జు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్ట్ హ్యాకర్ 17. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియోలో ఏమి ఉండబోతుందో అని. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే నేను టార్గెట్ ఇస్తున్నాను. సో మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమంది క్రియేటర్స్కి, ఇంకొంతమంది యూట్యూబర్స్కి ఈ వీడియో రికమెండ్ అవ్వడం జరుగుతుంది. నేను ప్రీవియస్గా ఏ వీడియోస్లో కూడా ఇట్లా 1000 లైక్స్, ఇట్లా ఎన్ని లైక్స్ చేయండి టార్గెట్ ఇస్తున్నానని చెప్పేసి చెప్పలేదు. ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ వీడియో. సో యూట్యూబ్ గురించి ఏమీ తెలియని వాళ్ళు, కొంచెం తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూస్తే వాళ్ళకి మ్యాక్సిమం నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది ఈ వీడియో వల్ల. సో అందుకే నేను ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో థంబ్నెయిల్లో చెప్పినట్టు యూట్యూబర్గా యూట్యూబ్ గురించి ఏమేమి తెలుసుకోవాలి, రీమిక్స్ ఆప్షన్ గురించి, అండ్ దాంతోపాటు మానిటైజేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనము ఫస్ట్ యూట్యూబర్గా యూట్యూబ్లో ఏమైనా తెలుసుకోవాలి. సో చాలామంది అనుకుంటారు మన దగ్గర జీమెయిల్ ఉంది, క్రియేట్ చేస్తాము, దీంతో ఛానల్ క్రియేట్ చేసేద్దాము, అయిపోయింది, కంటెంట్ ఏదో ఒకటి పెడదాము, టైటిల్స్, హ్యాష్ ట్యాగ్స్, మనకి థంబ్నెయిల్, ఇవే అనుకుంటారు. కానీ ఏదైనా కూడా మనము యూట్యూబ్ అనే కాదు, మనకి లైఫ్లో ఎటువంటి జానర్లోనైనా కూడా మనం దేని గురించి వర్క్ చేసినా కూడా పూర్తిగా తెలుసుకోవడం మంచిది. అలాగే యూట్యూబ్ గురించి కూడా తెలుసుకోండి. అది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని ఫౌండర్స్ ఎవరు, ఇప్పుడు ప్రజెంట్ CEO ఎవరు, ఇట్లాంటి విషయాలు కూడా తెలుసుకోవడం చాలా మంచిది. సో మనము ఫస్ట్ ఆ టాపిక్లో ఏమేమి తెలుసుకోవాలో చూద్దాం ఫస్ట్. సో దీన్ని February 14, 2005లో లాంచ్ చేశారు యూఎస్లో. దీన్ని లాంచ్ చేసిన వాళ్ళు ముగ్గురు: స్టీవెన్ చెన్, చాడ్ హర్లే అండ్ జావిద్ కరీం. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి శాన్ బ్రూనో, కాలిఫోర్నియా, US. అండ్ ఇది మోస్ట్ విజిటెడ్ వెబ్సైట్లో రెండో ప్లేస్లో ఉంది యూట్యూబ్ అనేది. ఫస్ట్ ప్లేస్ ఏ వెబ్సైట్కి ఉందో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ పాటికి, గూగుల్ తల్లి. మనకి ఏ డౌట్ వచ్చినా, ఎటువంటి మీనింగ్ కావాలన్నా, ఫర్ సపోజ్ సినిమా గురించి ఏదైనా డౌట్ ఉన్నా, వికీపీడియా, ఇవన్నీ చూడడానికి మనం ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేస్తూ ఉంటాం. సో మోస్ట్ విజిటెడ్ వెబ్సైట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి గూగుల్ సెర్చ్, ఆ తర్వాత యూట్యూబ్ అనమాట. సో దీన్ని వీళ్ళు ముగ్గురు కలిసి ఫౌండ్ చేశారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి: స్టీవెన్ చెన్, చాడ్ హర్లే, జావిద్ కరీం. సో దీని ఫస్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారు, ఎవరు అప్లోడ్ చేశారు? సో ఈ ముగ్గురులో ఒకరైన జావిద్ కరీం అనే వ్యక్తి ఫస్ట్ వీడియో యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేశారు. ఎప్పుడంటే April 23, 2005. దాని టైటిల్ వచ్చేసి మీ అట్ ద జూ అని ఉంటుంది. సో ఈయన October 28, 1979లో జన్మించారనమాట. ఈయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, యూఎస్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీరు. దాంతోపాటు ఇంటర్నెట్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ బంగ్లాదేశ్ అండ్ జర్మన్ ఆరిజిన్. సో జర్మనీలోను, బంగ్లాదేశ్లోను ఇంటర్నెట్ ఎంటర్ప్రెన్యూర్, ఇంటర్నెట్ ఉత్పత్తిదారుడు అనమాట ఆ రెండు కంట్రీస్కి స్టార్టింగ్లో. సో ఈయన యూట్యూబ్ కోఫౌండర్, యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వ్యక్తి, దాంతోపాటు ఇంటర్నెట్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ బంగ్లాదేశ్ అండ్ జర్మన్ ఆరిజిన్. ఈయన గురించి మనకు తెలిసింది. అండ్ ఇది ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది? 2008లో వచ్చింది యూట్యూబ్ అనేది ఇండియాలోకి. దీని ఫస్ట్ CEO వచ్చేసి యూట్యూబ్ కనిపెట్టడానికి ముగ్గురు కష్టపడ్డారు, కనిపెట్టారు. అందులో ఒకరైన చాడ్ హర్లే దీని ఫస్ట్ CEO. అండ్ ఆయన పోస్ట్ అనేది 2009 వరకు కంటిన్యూ అయింది. 2009 నుంచి 2014 వరకు ఇంకొకరు, 14 నుంచి 23 వరకు ఒకరు. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 2009 వరకు, 9 నుంచి 14, 14 నుంచి 23, 23లో మళ్ళీ మారారనమాట. అంటే ఇప్పటికి 4th CEO ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్లో. అంటే 4 CEOలు ఇప్పటికి, యూట్యూబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి యూట్యూబ్కి 4 CEOలు అనమాట. సో ప్రజెంట్ CEO అయితే ఆయన పేరు నీల్ మోహన్. ఆయన యూట్యూబ్కు CEOగా 16th February 2023లో ఛార్జ్ తీసుకున్నారు. సో ఈయన 14th July 1973లో జన్మించారు. ఈయన ఒక US బిజినెస్ ఎగ్జిక్యూటివ్, అంటే USA కంట్రీకి సంబంధించిన బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అనమాట. సో ఇంకా మనం యూట్యూబ్లో దీని గురించి ఏమేమి తెలుసుకోవాలి అని అంటే, అసలు యూట్యూబ్కి ఏమైనా అబ్రివేషన్ ఉందా? YOUTUBE. సో దీన్ని మనము 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. YOU అంటే నీలో ఉన్నది ఏంటి,
ట్యూబ్ అంటే టెలివిజన్ అనమాట. సో మనకి టెలివిజన్లో ఏమేమి కనబడతాయి? పిక్చర్స్, మూవీస్, సీరియల్స్, అట్లాగా వాళ్ళు ఎలా డైరెక్ట్ చేసి అట్లాగైతే మనకి అవుట్పుట్ని చూపిస్తున్నారో ఈ ట్యూబ్ అనేది టెలివిజన్ అనే మీనింగ్గా మనకి చెప్పడం జరిగింది. సో అలాగే మనం కూడా మనలో మనం ఏం చేయగలము అంటే, నీకు కుకింగ్ అంటే ఇంట్రెస్టా, లేదంటే క్రాఫ్టింగ్ అంటే ఇంట్రెస్టా, డ్యాన్సా, లేదంటే సింగింగా, లేదా ఏమైనా టిప్సా, లేదంటే మోటివేషనల్ స్పీచ్లా, ఇట్లాంటివి నీలో ఏముంది అది నువ్వు వీడియో రూపంగా చూపెట్టడమే యూట్యూబ్ యొక్క డెఫినేషన్. ఇందులో 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు దీన్ని. వైఓయుని ఒక పార్ట్, దాని మీనింగ్ ఏంటంటే నీలో ఏంటి, నీలో ఏముంది. ట్యూబ్ అంటే టెలివిజన్ అనమాట. అంటే నీలో ఏముందో నువ్వు వీడియో రూపంలో చూపెడుతున్నావు. సో అది యూట్యూబ్ యొక్క డెఫినేషన్. అండ్ గూగుల్ అనేది యూట్యూబ్ని 2006 నవంబర్లో $1.65 బిలియన్ కొనుక్కున్నది. అంటే మీరు ఆలోచించండి, 1 మిలియన్ అంటే 10 లక్షలు, అలాంటిది బిలియన్ అంటే ఎంత అయ్యి ఉంటుంది? అది కూడా US డాలర్స్లో, అది కూడా 2006లోనే. అన్ని డబ్బులు పెట్టి కొనుక్కుందంటే గూగుల్కి ఫస్టే తెలుసు యూట్యూబ్ అనేది ఎంతో పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అవుతుందని అప్పుడే గెస్ చేసి గూగుల్ వాడు దీన్ని నవంబర్ 2006లో కొనుక్కున్నాడు అనమాట. సో ఇంకా మనము యూట్యూబ్లో ఇంకా ఏమేమి తెలుసుకోవచ్చు అంటే ప్లే బటన్స్. సో అందరికీ ప్లే బటన్స్ అంటే ఏంటి? సిల్వర్ ప్లే బటన్, గోల్డ్ ప్లే బటన్. ఇంకాస్త మందికి తెలుసుంటే డైమండ్ ప్లే బటన్. సో ఈ 3 తెలుస్తుంది. సిల్వర్ అంటే ఎప్పుడు వస్తుంది? 100K కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది. 1 మిలియన్ కంప్లీట్ అయితే గోల్డెన్ ప్లే బటన్. ఇది అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరికి, యూట్యూబ్లో వీడియోస్ చేసే ప్రతి ఒక్కరికి దీని గురించి తెలుసు. కానీ డైమండ్ ప్లే బటన్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇది కొంతమందికి మాత్రమే తెలుసు. 10 మిలియన్ కంప్లీట్ అయితే వస్తుంది అనేసి. సో 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినప్పుడు డైమండ్ ప్లే బటన్ వస్తుంది. కానీ దీని తర్వాత కూడా ఇంకో 2 ప్లే బటన్స్ ఉన్నాయి. అది ఎప్పుడు వస్తుంది అంటే 50 మిలియన్ కంప్లీట్ అవ్వాలి, అప్పుడు కస్టమ్ ప్లే బటన్ అనేది వస్తుంది. నెక్స్ట్ 100 మిలియన్ కంప్లీట్ అవ్వాలి సబ్స్క్రైబర్స్, అప్పుడు రెడ్ డైమండ్ ప్లే బటన్ వస్తుంది. అంటే మనకి మోస్ట్ తెలిసింది 50-60% తెలుసుంటుంది సిల్వర్, గోల్డ్. దీని తర్వాత డైమండ్ ప్లే బటన్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అసలు కస్టమ్ ప్లే బటన్ గురించి, రెడ్ డైమండ్ ప్లే బటన్ గురించి అసలు ఛాన్సే లేదనమాట. ఒకవేళ తెలిసినా కూడా చాలా తక్కువ మందికి తెలుస్తుంది. అంటే సిల్వర్, గోల్డ్ తెలిసినంత ఏమంటారు పాపులారిటీ అనేది మిగతా ప్లే బటన్స్కి లేదు. సో మొత్తానికి మనకి 5 ప్లే బటన్స్ ఉంటాయి యూట్యూబ్లో. ఒకటి 100K అంటే 1,00,000 మంది, ఒకటి 1 మిలియన్, 10 మిలియన్ డైమండ్ ప్లే బటన్, 50 మిలియన్ కస్టమ్ ప్లే బటన్, రెడ్ డైమండ్ ప్లే బటన్. సో 5 ప్లే బటన్లు ఉంటాయి మనకి. సో ఇందులో మనకి చాలా మటుకు సిల్వర్ ప్లే బటన్ అనేది చాలా కామన్ ప్రతి ఒక్కరికి కూడా. ఈవెన్ దానికి కూడా కష్టం ఉంటుంది అనుకోండి. సో మోస్ట్ ఆఫ్ ది యూట్యూబర్స్కి సిల్వర్ ప్లే బటన్ అయితే మ్యాక్సిమం వస్తుంది 100K కంప్లీట్ అయిన తర్వాత. సో ఈ 100K కంప్లీట్ అయిన తర్వాత సిల్వర్ ప్లే బటన్ అనేది అందరికీ వస్తుంది. అన్బాక్సింగ్ వీడియో అన్నీ ఉంటాయి, ఓకే. కానీ నెక్స్ట్ చాలా కష్టం అనమాట. ఎందుకంటే గోల్డెన్ ప్లే బటన్ అంటే 1 మిలియన్ రావాలి, ఆ తర్వాత డైమండ్కి 10 మిలియన్, కస్టమ్ ప్లే బటన్కి 50, రెడ్ డైమండ్కి 100. ఇది ఇంకా 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 కష్టం అనమాట. సో మీ టాలెంట్, మీ కంటెంట్ మీద మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఇవి కూడా మీరు సాధిస్తారు. అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ టైం తీసుకుంటుంది, కొంచెం వెయిట్ చేయండి. మీ కంటెంట్లో నిజం ఉంది, సో మీరు వీడియోని కరెక్ట్గా చూపెట్టగలుగుతున్నారంటే ఖచ్చితంగా మీరు ఈ 5 ప్లే బటన్ని మీ ఛానల్కి సాధించుకోగలరు. అండ్ ఇంకా యూట్యూబర్గా తెలుసుకోవాల్సినవి ఏమేంటంటే లాంగ్వేజ్. ఇప్పుడు నేను తెలుగులోనే ఎక్కువ వీడియోస్ చేస్తున్నానండి. లిప్సింక్ వీడియోస్ కానివ్వండి, లెంత్ వీడియోస్ కానివ్వండి, ఎట్లాంటి వీడియోస్ అయినా నేను తెలుగులోనే చేస్తున్నాను. సో ఒకే ఛానల్లో ఎన్ని లాంగ్వేజెస్ వీడియోస్ పెట్టచ్చు అనేసి, దానికి లిమిటేషన్ అంటూ ఏమీ లేదు. మీరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళం ఇట్లాగా వరల్డ్ వైడ్ పాపులర్ చెందిన ఎటువంటి లాంగ్వేజ్లోనైనా ఎక్కడ ఏ కంట్రీ నుంచి అయినా వీడియోస్ చేసుకోవచ్చు. బట్ మీరు చేసే వీడియో అందరూ చూసే విధంగా ఉండాలి.
అంటే అందులో ఎక్కువగా వల్గారిటీ, అబ్యూస్ కంటెంట్ ఇట్లాంటివి ఉండకూడదు అంతే. మీరు అట్లాంటి వీడియోస్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు ఎలాంటి లాంగ్వేజ్లోనైనా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ. సో ఇప్పుడు నేను ఇంతకుముందు చేసిన వీడియోస్ ఏమైనా మీరు చూసుంటే నా ఛానల్లో ఎక్కువగా మిడిల్ కట్టును లిప్సింక్ వీడియోస్ ఉంటాయి. అవి ఆటోమేటిక్గా ఎంటర్టైన్మెంట్ కేటగిరీ అని అందరికీ తెలుసు. కానీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసి పెట్టుకోవాలా లేదంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందా అనేసి ఒక చిన్న డౌట్ ఉంది అందరికీ. సో అది మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మీరు ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా బై డిఫాల్ట్ BYDEFAULT బై డిఫాల్ట్ అనే పదం ఎప్పుడైనా విన్నారా? ఇది చాలా మటుకు స్కూల్స్, కాలేజెస్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్ ఇట్లాగా చాలా దగ్గర మీరు బై డిఫాల్ట్ అనే పదం వినుంటారు. సో అలాగే యూట్యూబ్లో కూడా బై డిఫాల్ట్ ఆ వీడియో ఏ కేటగిరీలోకి వెళ్తుందో అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సో మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఉండే వీడియోస్ ఎక్కువ చేస్తుంటాను. సో మీరు చేసిన వీడియోస్ అన్నీ ఎంటర్టైన్మెంట్లోకి వెళ్తాయి కదా, మరి ఇప్పుడు చేసిన ఈ వీడియో ఇప్పుడు చేస్తుంది మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియో ఏ కేటగిరీలోకి వెళ్తుంది అనేసి. ఈ వీడియో వచ్చేసి పీపుల్ అండ్ బ్లాగ్స్ ఈ కేటగిరీలోకి అయితే వెళ్తుంది. నేనైతే అది సెట్ చేసుకోవట్లేదు కానీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో దీనివల్ల మీకు వ్యూస్ ఎఫెక్ట్ అవ్వడం కానీ సబ్స్క్రైబర్స్ పెరగడం తగ్గడం కానీ ఎఫెక్ట్ అవ్వదు. బట్ సేఫ్ సైడ్ ఎందుకైనా మంచిది, మీరు అప్లోడ్ చేసిన తర్వాత వైటీ స్టూడియో యాప్లో ఒకసారి చెక్ చేసుకోండి మీ వీడియో ఏ కేటగిరీలోకి వెళ్తుందని. ఎందుకంటే మన సైడ్ నుంచి ఏ మిస్టేక్ లేకుండా ఉండడానికి. సో దానివల్ల అయితే ప్రాబ్లం ఉండదు. బట్ సేఫ్ సైడ్కి మన ఛానల్ కంప్లీట్గా 100కి 100% కరెక్ట్గా ఉండాలి. సో నాకు ఏ డౌట్స్ ఉండకూడదు, ఎవరేం అడిగినా నేను క్లారిటీగా చెప్పగలగాలి. సో 1 or 2%కి మాత్రమే దీనికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కూడా. ఎందుకంటే దీని గురించి అంత పట్టించుకోరు. ఎందుకంటే ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది మనం ఏ వీడియో చేస్తున్నామో దాని అండర్ కేటగిరీలోకి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది కాబట్టి అందులో డౌటే లేదు మీకు. సో మీరు ఎటువంటి భయాలు పెట్టుకోకండి దాని మీద. సో దానివల్ల వ్యూస్, లైక్స్, సబ్స్క్రైబర్స్, షేర్లు ఏమీ ఎఫెక్ట్ అవ్వవు. జస్ట్ మీకు సేఫ్ సైడ్కి చూసుకోవాలనిపిస్తే వైటీ స్టూడియో యాప్లో మీరు వీడియోని చెక్ చేసుకొని వీడియో ఏ కేటగిరీలోకి వెళ్తుందో అక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా మీకు అసలు 0.% కూడా డౌట్ అవసరం లేదు, ఏ వీడియో ఏ కేటగిరీలోకి వెళ్ళాలో బై డిఫాల్ట్ అక్కడ వెళ్ళిపోతుంది. సో ఇంకా చెప్పాలంటే టైటిల్స్, థంబ్నెయిల్స్, హ్యాష్ ట్యాగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి అవి. ఎందుకంటే ఫస్ట్ ఇందులో మనం థంబ్నెయిల్ గురించి చూసుకుందాం. సో చాలామంది ఏం చేస్తారంటే థంబ్నెయిల్ ఒకలా పెడతారు. వీడియో అట్రాక్ట్గా ఉండడానికి వీడియోలో సంబంధించిన మ్యాటర్ని తయారు చేసి థంబ్నెయిల్లో పెట్టాలి రూల్ ప్రకారం. కానీ కొంతమంది అలా పెట్టరు. ఏం చేస్తారు, నా వీడియోకి వ్యూవర్షిప్ కావాలని చెప్పేసి వేరే విధంగా థంబ్నెయిల్ని క్రియేట్ చేసి ఈ వీడియోకి అటాచ్ చేస్తారు. సో ఏం చేస్తారు, చూసేవాళ్ళు ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి క్లిక్ చేస్తారు. తీరా ఓపెన్ చేసి చూస్తే వీడియోలోని ఉన్న మ్యాటర్కి థంబ్నెయిల్లో ఉన్న మ్యాటర్కి సంబంధమే ఉండదు. మీరు అట్లాంటి థంబ్నెయిల్స్ అసలు పెట్టద్దు, ఎందుకంటే అది మిస్లీడ్, ఫ్రాడ్ కింద పోతుంది. సో దానివల్ల మీ యూట్యూబ్ అకౌంట్ ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మానిటైజేషన్ అయితే డిమానిటైజేషన్ అవ్వడము, లేదా మానిటైజేషన్ అవ్వకపోతే ఫ్రీజ్ అవ్వడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి. సో సింపుల్గా ఒకటే ఎగ్జాంపుల్ మీకు. ఇప్పుడు నేనే ఒక ఐఫోన్ కొన్నానండి. నేను కొన్నది iPhone 12. కానీ అందరూ వీడియో చూడాలని చెప్పేసి థంబ్నెయిల్లో నేను iPhone 15 Pro Max అంటే నేను కొన్న మోడల్ ఏమో iPhone 12, కానీ నేను థంబ్నెయిల్లో పెట్టింది iPhone 15 Pro Max అని పెడతా. దానివల్ల ఏమవుతుంది, చాలామంది అనుకుంటారు అమ్మో ఇది లేటెస్ట్ మోడల్ కదా iPhone 15 అనేది, నిజంగా తిని కొన్నాడా అని చెప్పేసి చాలామంది క్లిక్ చేసి చూస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఇదేంటి iPhone 12 చూపెట్టి iPhone 15 అంటాడు అనేసి చాలామంది అనుకుంటారు. యూట్యూబ్ వాడు కూడా సేమ్ అలానే అనుకొని మీ వీడియోని కొన్నాళ్ళు తీసుకెళ్తాడు, పర్లేదు బాగానే వ్యూస్ బట్టి వెళ్తూనే ఉంటుంది. కానీ కొన్నాళ్ళకి ఏమవుతుంది, మీ వీడియోని డిలీట్ చేయడం జరుగుతుంది, లేదంటే ఫ్రీజ్ చేసేస్తాడు. సో దానివల్ల మీ ఛానల్ ఆ ఒక్క వీడియోతోనే ఆగిపోదు, మిగతా వీడియోస్ కూడా వ్యూస్ రావు. సో అట్లాంటివి సంబంధం లేని థంబ్నెయిల్స్ మాత్రం పెట్టద్దు. వీడియోలో ఏ మ్యాటర్ ఉందో అదే తీసుకొచ్చి థంబ్నెయిల్లో అట్రాక్టివ్గా పెట్టండి అంతే. అండ్ టైటిల్స్, హ్యాష్ ట్యాగ్స్. ఇప్పుడు టైటిల్స్ అనేది కరెక్ట్గా ఇవ్వాలండి. వీడియోకి సంబంధించిన దాంట్లోనే
అట్రాక్టివ్గా మీరు ఎలా ఆలోచిస్తారు, టైటిల్ ఎలా పెట్టాలని ఆలోచించి కరెక్ట్గా టైటిల్ ఇవ్వండి. అలాగని చెప్పి ఏది పడితే టైటిల్ ఇవ్వద్దు. అండ్ హ్యాష్ ట్యాగ్స్, ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను, దీన్ని ఇన్ఫర్మేటివ్ అనొచ్చు ఈ వీడియోని, లేదా యూట్యూబ్ ఎడ్యుకేషన్ అనొచ్చు. సో ఇట్లాగా పోనీ టెక్ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే యూట్యూబ్ సంబంధించిన కొన్ని టెక్ ఛానల్స్ నేను ఫాలో అయ్యి చూశాను. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు టెక్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ని కూడా వాడచ్చు వాళ్ళు. సో అది నేను యూజ్ చేయొచ్చు ఇప్పుడు. కానీ నేను ఒక హీరో హ్యాష్ ట్యాగ్ తీసుకొచ్చి ఈ వీడియోకి పెడితే అది కరెక్ట్గా యాక్సెప్ట్ చేయదు యూట్యూబ్. అఫ్కోర్స్ మీ వీడియో రన్ అవుతుంది, కానీ కొన్నాళ్ళకి ఏమవుతుంది, వీడు సంబంధం లేని హ్యాష్ ట్యాగ్స్ పెడుతున్నాడు ప్రతి వీడియోకి అని చెప్పేసి వీడియోకి వ్యూస్ అలా అలా గ్రాడ్యువల్గా పడిపోతాయి. ఆ ఒక్క వీడియోకే కాదు, ప్రతి వీడియోకి కూడా. ఎందుకంటే ఇది యూట్యూబ్లోని ఇట్లాంటి మిస్లీడ్ కంటెంట్ అనేది పెట్టడానికి వీడంత ధైర్యం చేశాడంటే యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరి ఫోన్లో ఉంది ఇప్పుడు. సో మిస్లీడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టే నేను నా ఛానల్ నుంచి. సో యూట్యూబ్ అది అయితే యాక్సెప్ట్ చేయదు, కొన్నాళ్ళు ఉంచుతుంది. కానీ తర్వాత ఏం చేస్తుంది, అది ఆటోమేటిక్గా అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. అంటే వ్యూస్ వెళ్ళవు. పర్టికులర్గా మీ ఛానల్లోకి వచ్చి ప్రతి ఒక్కరు చూడాలి. మీ ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా పర్టికులర్గా మీ ఛానల్ ఓపెన్ చేసి చూడాలంటే వాళ్ళకి టైం కుదరాలి కదా. సో నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకున్నప్పుడు మీ వీడియో అనేది యూట్యూబ్ రికమెండ్ చేయాలి, లేదంటే ప్రతి ఒక్కరు మీ ఛానల్లోకి వచ్చి చూడాలని గ్యారంటీ ఏముంది. సో మీరు ఇట్లాంటి మిస్టేక్స్ చేయడం వల్ల టోటల్ మీ ఛానల్కే ప్రాబ్లం వస్తుంది. సో థంబ్నెయిల్స్, హ్యాష్ ట్యాగ్స్, టైటిల్స్, వీడియోలో ఏమైతే ఉన్నదో ఇన్ఫర్మేషన్ దాన్నే మీరు ఇన్నోవేటివ్గా ఆలోచించి కాస్త అట్రాక్టివ్గా ఇవ్వండి, సరిపోతుంది. అంతేగాని మేము వేరేదేదో తీసుకొచ్చి పెట్టేస్తాము థంబ్నెయిల్స్, టైటిల్స్, హ్యాష్ ట్యాగ్స్లో అంటే కుదరదు. సో అండ్ ఇంకోటి ఏంటంటే పాజిటివిటీ, నెగిటివిటీ. ఈ యూట్యూబ్ అనే కాదు, ఇది లైఫ్లో కూడా అప్లికబుల్ అయ్యేది. పాజిటివిటీ, నెగిటివిటీ అనేది మీరు ఏ పని చేసినా కూడా. అండ్ సోషల్ మీడియాలో అది ఇంకా ఎక్కువైపోయింది. మీరు రెండింటిని తీసుకొని రెండింటికి సిద్ధపడి ముందుకు రావడం తెలుసుకోవాలి సోషల్ మీడియాలోకి వస్తే. ఇంకా యూట్యూబ్లో అయితే ఇంకా ఎక్కువ ఉన్నది అది. సో సింపుల్గా నేను ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి, పాజిటివిటీ, నెగిటివిటీకి. ఇప్పుడు చాలామంది స్కూల్ పిల్లలు కూడా వీడియోస్ చేయడం చూశాను నేను ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. సో చాలామంది పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నారు పిల్లలకి. నాకు అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మన టైంలో అలాంటివేం లేవు, కానీ మన నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇట్లాంటివన్నీ అలవాటు అవుతున్నాయి. సో పర్వాలేదు, వాళ్ళలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ కూడా బయటపడుతున్నాయి దానివల్ల. అండ్ వాళ్ళు మాట్లాడడానికి కూడా ముందుకు వస్తున్నారు. సో భయం అనేది పోతుంది, స్టేజ్ ఫియర్ అనేది లేకుండా పోతుంది. కానీ కొంతమంది వీడియోస్ చేసినప్పుడు, ఐ మీన్ స్కూల్ యూనిఫామ్స్లో వీడియోస్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కింద కామెంట్స్, పాప నువ్వు స్కూల్కి వెళ్ళు, అరే నీకు చదువుకోవాల్సిన వయసులో ఈ రీల్స్ ఏంటి, మీ అమ్మ బాబులు ఇదే నేర్పిస్తున్నారా అనేసి. సో నాకైతే చాలా బాధ వేస్తుంది అది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి తెలుసు వాళ్ళు ఎంత బాగా వీడియోస్ చేస్తున్నారు అనేది. సో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు కదా ఆ ఏజ్లో, మేము ఎలా పడితే అలా చేస్తామని అంటే. సో వాళ్ళకి తెలుసు వీడియోస్ మీద వాళ్ళకి ఎంత కంట్రోల్ ఉందనేది. అండ్ దాంతోపాటు ట్రోలింగ్ ఛానల్స్, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ టాలెంట్స్ని బయట పెట్టడానికి చాలా కష్టపడతారండి. కెమెరా ఒక దగ్గర సెట్ చేసుకొని వీడియో తీయడానికి ఒకరు, వీళ్ళు బాగా మేకప్లు వేసుకొని, ఐ మీన్ మేకప్స్ అంటే వీడియోకి కావాల్సిన మేకప్స్ అని. సో ఆ క్యారెక్టర్లో లీనమయ్యి వాళ్ళ ప్రాణం పెట్టి వీడియోలు చేస్తుంటే వీళ్ళేమో వీళ్ళ కంటెంట్ కోసమని చెప్పేసి థంబ్నెయిల్స్ ఎలా పడితే అలా పెట్టేసి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్రోల్ ఛానల్స్, మీమర్స్ అని చెప్పేసి చాలా అసహ్యంగా చూపిస్తున్నారు వాళ్ళని. కింద కామెంట్లు కూడా అలాగే ఉన్నాయి. సో వీళ్ళందరికీ నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా పబ్లిక్గా మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందని మీరు వీడియో చేసి పెట్టగలరా? పెట్టలేదు. మీకు ఏదైనా ప్లే బటన్స్ వచ్చాయా? రాలేదు. ఒకవేళ వచ్చినా మీరు మీ ఫేస్ రివీల్ చేసి చూపెట్టగలరా? చూపించలేదు. అండ్ మీ వీడియోస్కి మీరు పెట్టే థంబ్నెయిల్స్ ఉన్నాయి చూసారా, అది మీ ఇంట్లో ఉన్న మీ ఆడవాళ్ళకి మీరు చూపెట్టగలరా? చూపెట్టలేరు. కానీ నేను చేసే వీడియోస్ ఎవరికైనా చూపెట్టుకోగలను, ఎందుకంటే నా దాంట్లో ఉన్న క్వాలిటీ, నా దాంట్లో ఉన్న కంటెంట్ అలాంటిది. సారీ. అండ్ అలాంటి వాళ్ళు ఫేస్ రివీల్ చేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళు చేసే దారుణాలు అలాంటివి. ఇప్పుడు మీకున్న పాజిటివ్ సైడ్ కూడా నేను చెప్తాను. త్రిబుల్ ఆర్ టీమ్ తోటి
సుమ గారు ఇంటర్వ్యూ చేశారు ఎన్టీఆర్ గారిని, రామ్ చరణ్ గారిని, ఎస్ఎస్ రాజమౌళి గారిని. అప్పుడు వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు చూసిన మీమ్స్కి. సో రాజమౌళి గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. సో అంత పెద్ద డైరెక్టర్ అప్రిషియేట్ చేశాడంటే నిజంగా అట్లాంటి హార్డ్ వర్క్ చేసిన మేమర్స్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ నిజంగా. సో అట్లా మీరు ఏదైనా పాజిటివ్గా చేయడానికి ట్రై చేయండి. సో దానివల్ల మీకు పాజిటివ్ ఇమేజ్ అనేది పెరుగుతుంది. మీరు ధైర్యంగా బయటన మీ ఫేస్ని చూపెట్టి మీరు వీడియోస్ చేయగలిగేలా ఉండాలి ఫర్దర్గా ఫ్యూచర్లో. కానీ చాలామంది నెగిటివ్గా ట్రోల్ చేయడము, నెగిటివ్గా కామెంట్స్ చేయడము. స్కూల్ పిల్లలండి వాళ్ళు, పాపం వాళ్ళు ఏదో స్కూల్కి వెళ్తూ చదువుకుంటూ మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మన జనరేషన్కి లేదు, మన నెక్స్ట్ జనరేషన్కి అది వాళ్ళకి స్కూల్ స్టేజ్ నుంచి అలవాటు అవుతుంది. సో ప్రతి ఒక్కరి చేత కూడా యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టించండి, స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ వాళ్ళతో కానీ. సండేస్ వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, యాక్టింగ్ అంటే యాక్టింగా, లేదంటే కుకింగ్ టాలెంటా, లేదంటే క్రాఫ్టింగా, లేదంటే సైన్స్ ప్రాజెక్ట్లా, ఇట్లా ఏదో ఒకటి వీడియోస్ మాట్లాడించండి. సండేస్ లెంత్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ, ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుంచే అలవాటు అవుతుంది. అండ్ ఒకవేళ క్లిక్ అయింది అనుకోండి, దానివల్ల ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. సో మీరు సోషల్ మీడియాలోకి వస్తే పాజిటివిటీ, నెగిటివిటీ రెండింటికి సిద్ధంగా ఉండాలి. నేను ఒక పాజిటివ్నే తీసుకోగలను, నెగిటివ్ వస్తే తీసుకోలేను. పాజిటివ్ ఏముంది, నెగిటివ్ వస్తే తీసుకోగలను, అలా ఒకటి తీసుకోగలను ఒకటి తీసుకోలేను అంటే మాత్రం మీరు సోషల్ మీడియాలో ఉండి ఏమి చేయలేరు. సో రెండింటికి సిద్ధపడి ముందుకు రావాల్సిందే పక్కాగా. అండ్ చాలామంది ట్రోలర్స్కి నేను చెప్పేది ఒకటే, మీరు ఇప్పటివరకు చేసిన కంటెంట్ అంతా ఆపేసి మొత్తానికి డిలీట్ చేసేసి మంచిగా చేయండి మీమ్స్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా ఏం చెప్పా, ఎన్టీఆర్ సార్, రామ్ చరణ్ సార్, రాజమౌళి సార్, ఈ ముగ్గురు ఎంత ఎంజాయ్ చేశారు సుమ గారు చేసిన ఇంటర్వ్యూలో. అట్లా పాజిటివ్గా చేయడానికి చూడండి. మీరు ఎప్పుడైనా మీ ఫేస్ని రివీల్ చేసుకోగలరా? మీకు సిల్వర్ ప్లే బటన్, గోల్డ్ ప్లే బటన్ వస్తుందా? ఒకవేళ వస్తే మీరు ఫేస్ని చూపెట్టుకొని మాకు ఇలా వచ్చిందని చెప్పుకోగలరా? అండ్ మీరు పెట్టే థంబ్నైల్స్ మీ ఇంట్లో ఉన్న లేడీస్కి మీరు చూపెట్టుకోగలరా? ఇవేమీ చేయలేరు మీరు. సో అలాంటప్పుడు ఏం ఉపయోగం చేసి? అండ్ మీరు అనుకోవచ్చు మరి వాళ్ళు అలా చేస్తున్నారు కదా అని చెప్పేసి. మీరు వీలైతే మార్చడానికి ప్రయత్నించండి. మరి మీరెందుకు వాళ్ళేదో తప్పు చేశారని చెప్పి మీరు తప్పు చేస్తే ఇంకా ఏ అర్థం లేదు దాంట్లో. మీరు ఏదైనా అవకాశం ఉంటే మార్చడానికి ప్రయత్నించండి అంతే. దాన్ని మీరు యూజ్ చేసుకుని అదొక కంటెంట్లా మార్చుకొని ట్రోల్స్, మీమ్స్ అనేవి నెగిటివ్గా మాత్రం పెట్టద్దు. మీరు ఏదైనా పాజిటివ్ యాంగిల్లో చేయడానికి ట్రై చేయండి. సో ఇంకా యూట్యూబర్గా ఇవన్నీ తెలుసుకోవాలి. అండ్ లాస్ట్ సెగ్మెంట్లో ఒక 5 పాయింట్స్ ఉన్నాయి. ఆ 5 పాయింట్స్ ఏంటంటే ఆల్గోరిథం, క్వాలిటీ, కన్సిస్టెన్సీ, కమ్యూనిటీ అండ్ కాపీరైట్. సో ఇక్కడ మీకు ఆల్గోరిథం అందరికీ తెలిసిన పదమే. మీరు ఒక స్టార్టప్ యూట్యూబర్, ఈరోజు మీరు వీడియో అప్లోడ్ చేశారు ఒకటి, ఆ వీడియోని యూట్యూబర్ 10 మందికి పంపుతాడు. అది ఒక 10 నిమిషాలు ఉన్న వీడియో అనుకోండి. 10 మంది 10 నిమిషాలు ఫుల్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అది ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వచ్చు. అందులో కొంతమంది ఆ వీడియోని లైక్ చేసి ఉండొచ్చు, కామెంట్ చేసి ఉండొచ్చు, ఇంకా ఎక్స్టర్నల్గా షేర్ చేసి ఉండొచ్చు. అంటే షేర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ వీడియో లింక్ని వాట్సాప్ ద్వారానో, ఇన్స్టాగ్రామ్ ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో, స్నాప్చాట్ ద్వారానో ఇంకెవరికైనా పెట్టి ఉండొచ్చు. సో ఇట్లా జరగటం వల్ల మీ యూట్యూబ్ వీడియో రికమెండేషన్ అనేది పెరిగి 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 అలా వైరల్ అవుతుంది. సో దీన్నే ఆల్గోరిథం ప్రాసెస్ అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీ వీడియో వైరల్ అవ్వడానికైనా కాకపోవడానికైనా ఇదే మెయిన్ అనమాట. ఎందుకంటే రికమెండేషన్ చేసిన తర్వాత యూట్యూబ్ అనేది మీ వీడియో ఎంతమందిని చూస్తున్నారు, చూసిన వాళ్ళు ఫుల్గా ఎంతమంది చూస్తున్నారు, యావరేజ్గా 3 నిమిషాలే చూస్తున్నారా లేదంటే ఫుల్గా చూస్తున్నారా, చూసిన వాళ్ళలో ఎంతమంది ఆ వీడియోకి లైకులు కొడుతున్నారు, కామెంట్లు పెడుతున్నారు, ఎంతమంది ఎక్స్టర్నల్గా షేర్ చేస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ ఇది. సో మీ వీడియో వైరల్ అవ్వడానికైనా కాకపోవడానికైనా ఈ ఆల్గోరిథంకే మెయిన్ రీజన్ అన్నమాట. నెక్స్ట్ క్వాలిటీ. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది కూడా. సో మనం మంచి కెమెరా క్వాలిటీ చూసుకోవాల్సిందే, ఫోన్ అయినా కెమెరా అయినా కూడా. సో చాలామంది దగ్గర ఇది ఈ మధ్యన ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకి రకరకాల రీజన్స్ ఉండొచ్చు దానికి. మీరు ఎందుకు కెమెరా కొనలేదు, మీరు ఎందుకు ఐఫోను
కెమెరా క్వాలిటీ ఉన్న ఫోన్లలో వీడియోస్ చేయట్లేదు, మామూలు ఫోన్లో ఎందుకు చేస్తున్నారు అంటే, ఇప్పుడు నాది కూడా మామూలు ఫోనే. ఇప్పుడు నేను ఈ అప్లోడ్ చేసిన వీడియో కూడా మామూలు ఫోన్లో షూట్ చేస్తుంది. కానీ అందరూ అలాగా క్వాలిటీగా మెయింటైన్ చేయాలంటే కష్టం. కానీ మీకు అవకాశం ఉన్నప్పుడు మాత్రము మంచి కెమెరా క్వాలిటీ మొబైల్ లేదంటే మంచి కెమెరా తీసుకుని షూట్ చేయడం స్టార్ట్ చేయండి వీడియోస్ని. అప్పటి వరకు మీరు చేసే వీడియోలో ఏదైనా కూడా అట్లీస్ట్ ఫేస్ అనేది క్లియర్గా కనపడాలి. ఇలాగా అట్లీస్ట్ కొంచెం క్లారిటీ అయినా ఉండాలి ఫేస్లో. అండ్ ఫేస్లో ఉన్న క్లారిటీతో పాటు వాయిస్ అనేది కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర మైక్ లేదు, కొంతమంది దగ్గర మైక్స్ ఉంటున్నాయి ఈ మధ్యన. మైక్ లేని వాళ్ళ దగ్గర కూడా మనం కొంచెం గట్టిగా మాట్లాడితే ఆ వాయిస్ అనేది బయటికి వెళ్ళి మనం ఏం చెప్తున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది క్వాలిటీకి సంబంధించింది. అండ్ థర్డ్ పాయింట్ కన్సిస్టెన్సీ. మీరు కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి. మానిటైజేషన్ అవ్వకముందు అయిన తర్వాత. మీరు రోజుకి ఒక వీడియో పెడతారా, 2 వీడియోస్ పెడతారా, 10 వీడియోలు పెడతారా, 15, 20 అనేది మీ ఇష్టం. కానీ ఇన్యాక్టివ్గా మాత్రం ఉండకూడదు. కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడతానే ఉండాలి, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అయినా కూడా. అండ్ ఎస్ఈఓ, ఈ సెట్టింగ్స్ గురించి చాలామందికి తెలుసు. ఈ మధ్యన ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఒకప్పుడైతే దీని గురించి తెలియదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ ఎస్ఈఓ సెట్టింగ్స్ చేస్తే మీ వీడియో వైరల్ అవుతుందా అవ్వదా అంటే అది మీ ఛానల్ కంటెంట్ని బట్టి ఉంటుంది. అది ఇప్పుడు సపోజ్ సంథింగ్ హిస్టారికల్ ప్లేస్ లేదంటే ఎక్కువగా టూరిస్ట్ ప్లేస్, దాని గురించి మీరు సెట్టింగ్స్ చేసుకుని మీ ఛానల్ అలాంటి కంటెంట్ ఎక్కువ అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు యూజ్ ఉంటుంది అది, ఆ సెట్టింగ్స్ చేసుకొని. ఎందుకంటే అక్కడ మీరు కీవర్డ్స్ ఇస్తారు, ఎవరెవరు ఎట్లా సెర్చ్ చేస్తున్నారు వీడియోస్ని. సో ఈ వీడియోని సెర్చ్ చేసిన తర్వాత మనం పెట్టిన కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యాచ్ అయితే కన్ఫామ్గా వస్తాయి. కానీ ప్రతి కేటగిరీకి ఈ ఎస్ఈఓ సెట్టింగ్స్ అనేవి అప్లికబుల్ కావు. ఎందుకనంటే నా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో నేను పర్సనల్ ఇన్ఫర్మేషన్ పెట్టచ్చు యూట్యూబ్లో. అంటే వ్లాగ్స్, డైలీ వ్లాగ్, మా ఇంట్లో ఈరోజు ఏం జరిగింది, ఫలానా ఇదో ఇలా ఉంది పొజిషన్ అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ ఇవి పెట్టచ్చు నేను. అండ్ అలాగే ఇట్లాంటి వీడియోస్ కూడా పెట్టచ్చు. సో ప్రతి వీడియోకి నేను చేసే ఎస్ఈఓ సెట్టింగ్ అనేది సెట్ అవ్వదు. కొన్ని టైప్ ఆఫ్ వీడియోస్కి మాత్రమే సెట్ అవుతుంది. అది మీ ఛానల్ కంటెంట్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు మీకు ఎస్ఈఓ సెట్టింగ్స్ అప్లికబుల్ అవుతుందా అవ్వదా అనేసి. హిస్టారికల్ ప్లేసెస్, టూరిస్ట్ ప్లేస్లు, అంటే ఏదైనా గుడి లేదంటే ఏదైనా మసీదు ఏదంటే చర్చ్ దాని గురించి, అండ్ ఫేమస్ పర్సనాలిటీస్ గురించి, ఇట్లా మీరు ఏమైనా వీడియోస్ చేస్తే అట్లా కీవర్డ్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఎస్ఈఓ సెట్టింగ్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. మీ పర్సనల్ బ్లాగ్కి ఎస్ఈఓ సెట్టింగ్స్కి సంబంధం ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీ పేరు మీద ఈరోజు మీ ఛానల్లో ఏం జరిగిందని చెప్పి మీ ఛానల్కి వచ్చి చూస్తారేమో, కానీ ఎవరైనా చూస్తే సెర్చ్ అలా చేయలేరు కదా. మీ పేరు మీద డైలీ బ్లాగ్ బై సమ్వన్ అని చెప్పేసి అలా సెర్చ్ చేసి చూడలేరు కదా. సో ఈ ఎస్ఈఓ సెట్టింగ్స్ అనేవి అంత అప్లికబుల్ కావు ప్రతి కంటెంట్కి కూడా. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కమ్యూనిటీ కాపీరైట్ స్ట్రైక్స్. సో ఈ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ అనేవి ఎలా ఉంటాయి, కాపీరైట్ అనేది ఎలా వస్తుంది, కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి ఎలా ఉంటాయి. సో మన ఛానల్ ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం కామెంట్ పెట్టినప్పుడు ఒక వీడియోకి, లేదంటే మనం ఒకరిని మెన్షన్ చేసి ఏదైనా వీడియో చేసినప్పుడు వాళ్ళని తిట్టినట్టు, అబ్యూస్ చేసినట్టు, వాళ్ళని చులకనగా మాట్లాడినట్టు, తక్కువ చేసి మాట్లాడినట్టు కమ్యూనిటీ వయోలేషన్స్గా వస్తుంది మనకి. ఎందుకంటే మనం ఒక పర్టికులర్ వ్యక్తిని టార్గెట్ చేసి తిడుతున్నాము, పర్టికులర్ వర్గాన్ని టార్గెట్ చేసి తిడుతున్నాం అని చెప్పేసి మన వీడియోలో క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ. సో అక్కడికి మనకి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. ఈ స్ట్రైక్స్ అనేవి 90 డేస్లో ఒక 3 వస్తాయి. మీ ఛానల్ మొత్తానికి సస్పెండ్ అయిపోతుంది. మీరు ఛానల్ ఓపెన్ చేసే లోపు మీ ఛానల్ మీకు కనబడదు. 90 రోజుల్లో 3 స్ట్రైక్స్ వస్తాయి. కాపీరైట్ స్ట్రైక్స్ కూడా ఇంతే. బట్ కాపీరైట్ స్ట్రైక్ అనేది ఎలా వస్తుంది, మీరు వేరొకరి వీడియో మీరు అప్లోడ్ చేస్తే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది, వెంటనే కాపీరైట్ అనేది వేసేస్తాడు మీకు. సో అలా మీకు కాపీరైట్ స్ట్రైక్ అయితే పడుతుంది. అండ్ రెండో రకంగా ఎలా పడుతుంది, యూట్యూబ్లో మీరు ఏదైనా మ్యూజిక్ వాడారనుకోండి, ఆ మ్యూజిక్ యూట్యూబ్ వాడి పర్మిషన్ అనేది ఇవ్వకపోతే అక్కడ కూడా మీకు కాపీరైట్ పడుతుంది. అండ్ ఇది కాపీరైట్ స్ట్రైక్.
కొన్ని వీడియోస్కి కేవలం కాపీరైట్ అని మాత్రమే ఉంటుంది. అది కాపీరైట్ స్ట్రైక్ మాత్రం కాదండి, జస్ట్ కాపీరైట్ అంతే అది. అంటే మీ ఒరిజినల్ మ్యూజిక్ కంటెంట్ క్రియేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మ్యూజిక్కి కాపీరైట్ అనేది పెట్టుకున్నారు. సో మీరు ఇప్పుడు ఏదైనా వీడియోకి డ్యాన్స్ చేశారనుకోండి, ఏదైనా ఒక సినిమా పాటకి మీకు కాపీరైట్ వస్తుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం ఏమీ రాదు. ఆ వీడియోకి రెవెన్యూ ఏదైనా జనరేట్ అయితే పర్టికులర్ ఓనర్కి ఆ రెవెన్యూ అనేది వెళ్ళిపోతుంది అంతే. ఆ రెవెన్యూ మీకైతే రాదు అంతే. దానికి సంబంధించిన డౌట్కి ఆన్సర్ అదే. కాపీరైట్ వేరు, కాపీరైట్ స్ట్రైక్ వేరు. సో ఇక్కడికి మనం యూట్యూబ్లో యూట్యూబర్గా ఏమేమి తెలుసుకోవాలి అన్న విషయం మీద క్లారిటీ వచ్చి ఉంటుంది. మీకు అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ రివైండ్ చేసి చూడండి, లేదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నాకు డెఫినెట్గా రిప్లై ఇస్తా. అండ్ ఇప్పుడు వీడియోలో చెప్పిన సెకండ్ సెగ్మెంట్ రీమిక్స్ ఆప్షన్ చాలా సింపుల్ అండి. రీమిక్స్ అనేవి 4 ఆప్షన్స్ ఉంటాయి. అసలు ఈ రీమిక్స్ ఆప్షన్లో కొలాబ్, కట్, గ్రీన్ స్క్రీన్ ఈ మిగతా ఆప్షన్స్ ఎప్పుడు వచ్చాయనంటే February 15, 2023లో మనకి ఇన్వెంట్ చేయడం జరిగింది ఈ 3 ఆప్షన్స్ అనేవి. మీకు యూజ్ దిస్ సౌండ్ అంటే తెలుసు, పలానా క్రియేటర్ ఏమైనా ఓన్ కంటెంట్ చేసినా లేదంటే సినిమా పాటలకు కానీ మనం యూజ్ దిస్ సౌండ్ అని చెప్పి మనం లిప్సింక్ ఇవ్వచ్చు, లేదంటే డైలాగ్ చెప్పచ్చు, లేదంటే డ్యాన్స్ చేయొచ్చు. యూజ్ దిస్ సౌండ్ అంటే అందరికీ తెలిసిందే. అండ్ నెక్స్ట్ కొలాబ్, తర్వాత గ్రీన్ స్క్రీన్, తర్వాత కట్ వీడియో. సో ముందు మనం కొలాబ్, కట్ గురించి మాట్లాడుకుందాం. సో కొలాబ్, కట్ ఏంటంటే కొలాబ్ అనేది డ్యూయట్ లాగా, కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే జస్ట్ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఇట్లా ఫింగర్స్ తోటి ఇలా చూపెట్టడము, ఇలా అనడము, లేదంటే పైన ఆకాశాన్ని చూపెట్టడము, కింద నేల చూపెట్టడము, లేదంటే ఏదైనా రివర్ లాంటిది వాటర్ ఫ్లో లాంటిది ఉంటే చూపెట్టడము, లేదంటే ఆటోలో ఉండడము, లేదా ఇట్లా చిన్నపిల్లల్ని ఇట్లా చూపెడుతున్నారు కొలాబ్లో చాలా మట్టుకు. లేదంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీరు నోటితోటి ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారు. సో కొలాబ్ అట్లా చేయొద్దు. కొలాబ్ అనేది డ్యూయట్ లాగా. సపోజ్ ఒక డైలాగ్ ఉంది, అందులో హీరోయిన్ డైలాగ్ ఎవరో ఒక అమ్మాయి చెప్తే దానికి మీరు కొలాబ్ చేయాలనుకుంటే హీరో డైలాగ్ని లిప్సింక్ ఇవ్వండి, అంతేగాని వేరే రకంగా చేయొద్దు కొలాబ్ని. అండ్ కట్ వీడియో, కట్ వీడియో అనేది 5 సెకండ్స్ ఒరిజినల్ క్రియేటర్ వీడియో నుంచి కట్ చేసుకొని మనం మినిమం 15 to మ్యాక్సిమం 60 సెకండ్స్ వరకు మాట్లాడవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వేరే వాళ్ళ వీడియోస్ మీరు కాపీ చేసేస్తున్నారు, కంటెంట్ లేదు మీకు, ఎలా చేసుకుంటారు ఇలా వీడియోస్, మీకు అసలు సిగ్గుందా, ఇట్లా చాలా రకాలుగా బ్యాడ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఈవెన్ అట్లాంటి కామెంట్స్ కూడా నేను కొన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. నేను చెప్తాను వాళ్ళ సంగతి, నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. నేను చెయ్యాలా వద్దని కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది చెయ్యమని అడుగుతారు అనేసి. చేస్తా, వదలను, ఖచ్చితంగా వాళ్ళ గురించి వీడియో చేస్తా. మీ అందరికీ చెప్పేది ఒకటే, యూట్యూబే లీగల్గా ఆప్షన్ని మాకు ఇచ్చింది. కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలామంది ఆప్షన్ని ఆఫ్ చేయట్లేదు. మాకు యూట్యూబ్కి కంటెంట్ క్రియేటర్స్కి లేని ప్రాబ్లం మీకెందుకు? ఫస్ట్ మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే తెలుసుకొని మాట్లాడండి, అంతేగాని ఇట్లా అరాకొర హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడద్దు. సో ఇప్పుడు యూట్యూబ్ ఆప్షన్ ఇచ్చింది. యూట్యూబ్ ఏమీ తెలివి తక్కువ పని చేయదు కదా, ఒకటి కంటెంట్ని వేరొకళ్ళు దొబ్బేసేలాగా ఉండే ఆప్షన్ని ఇవ్వదు. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళకి అలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయితే ఆ కంటెంట్ క్రియేటర్స్ ఆప్షన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం ఏం రాదే, వ్యూయర్షిప్ ఆగదు, లైక్స్ ఆగవు, కామెంట్స్ ఆగవు, షేర్లు ఆగవు, ఎటువంటి ప్రాబ్లము రాదు వాళ్ళకి. మరి వాళ్ళు ఎందుకని ఆఫ్ చేయట్లేదు? ఓన్లీ ఎలా ఆడియో రీమిక్స్ అంటే యూజ్ దిస్ సౌండ్ అన్న ఆప్షన్ కూడా వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఆ సౌండ్ని యూజ్ చేసుకొని లిప్సింక్ వీడియోస్ కూడా చేసుకుంటారు. ఎవరైనా చేసుకుంటే వాళ్ళకి ఇంకా నష్టం ఏంటి? ఆప్షన్ ఆఫ్ చేసుకుంటే నష్టం ఏం లేదు. కానీ వాళ్ళు ఎందుకు ఆఫ్ చేయట్లేదంటే ఒక రీజన్ ఉంది. వాళ్ళకు కూడా వ్యూయర్షిప్ అనేది ముందుకెళ్తుంది. ఒక 6 months అయింది ఒక వీడియో వాళ్ళది వైరల్ అయ్యి ఒక 2 million వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో ఆగిపోయింది, ట్రెండింగ్లో లేనందువల్ల ఆల్గారిథం డౌన్ అయిపోయి వీడియో తిరగట్లేదు, ఎక్కడికో మూలకి వెళ్ళిపోయింది. అలాంటి ఒక వీడియో నాకు కనిపించింది, నేను కట్ వీడియో చేశాను. దానివల్ల మళ్ళీ ఏమవుతుంది, ఆ వీడియో మళ్ళీ సర్క్యులేట్ అవుతుంది యూట్యూబ్లో నా వల్ల. సో నేను ఇట్లా కట్ వీడియో చేయడం వల్ల ఒరిజినల్ కంటెంట్ ఎవరైతే చేశారో వాళ్ళ వీడియో కూడా వ్యూస్ ఇంకా పెరుగుతాయి. చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటే చూస్తారు ఆ వీడియోని. సో ఇట్లా మ్యూచువల్గా ఒక బ్రిడ్జ్ లాగా, అంటే స్టార్టప్ యూట్యూబర్స్
పాపులర్ క్రియేటర్స్ ఒక బ్రిడ్జ్ లాగా యూట్యూబ్ వాడు ఈ మిడిల్ కట్ వీడియో అనే ఒక ఆప్షన్ని ఇచ్చాడు మాకు. సో మేము దాన్ని హ్యాపీగా యూజ్ చేసుకుంటున్నాము. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు ఆఫ్ చేయట్లేదు. యూట్యూబ్ వాడు కూడా దీన్ని ఊరకనే ఇవ్వడు కదా, వాడికి నష్టం తెచ్చే పని అయితే వాడు ఎందుకు ఇస్తాడు ఈ ఆప్షన్ని. ఈ 3 థింగ్స్ మీరు మైండ్లో పెట్టుకుని ఇంకోసారి కామెంట్ చేసేటప్పుడు జాగ్రత్త. నేనైతే వదలను ఎవరిని నెగిటివ్ కామెంట్ చేసి నా కొడుకుని నేను వదల. ఖచ్చితంగా వాళ్ళ మీద వీడియో చేస్తాను నేను. ఎందుకంటే నేను ఇంత కోపంగా కానీ ఇంత ఫోర్స్గా కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదు. బట్ లిమిట్ అనేది ఉంటుంది ఓపిక కానీ సహనానికి కానీ. ఇప్పుడు చాలామందికి తెలుసు ఈ మిడిల్ కట్ వీడియో అనేది యూట్యూబ్ ఇచ్చిన ఆప్షన్. ఇందులో అమ్మాయిలు చేస్తున్నారు, అబ్బాయిలు చేస్తున్నారు. సో బట్ ఏంటంటే నాలెడ్జ్ లేని వాళ్ళు దీని గురించి ఏమీ తెలియకుండా మాట్లాడేస్తున్నారు, వేరే వాళ్ళ కంటెంట్ని మేము కాపీ చేస్తున్నామని. సపోజ్ వేరే వాళ్ళ కంటెంట్ని మేము కాపీ చేసేటట్టు అయితే యూట్యూబ్ ఎందుకు ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తుంది? పోనీ కాపీ చేసాం, మాకు కాపీ రేట్ స్ట్రైక్ పడి ఛానల్ పోవాలి కదా, ఎందుకు పడట్లేదు? మీకు నాలెడ్జ్ లేదు దీని మీద. దయచేసి మీరు ఇంకోసారి మాట్లాడద్దు. కామెంట్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. ఎందుకంటే మీరు రిపోర్ట్లు కొట్టాల్సిన అవసరం లేదు మీ అకౌంట్లకి. మీరు ఇలా రెగ్యులర్గా ఇలా నెగిటివ్ కామెంట్స్ పెడితే మీ తప్పు వల్లే మీ ఛానల్ అనేది పోతుంది. సో ఆలోచించి కామెంట్లు పెట్టండి ఈసారి నుంచి. అండ్ కొంతమంది కట్ వీడియోస్ యూజ్ చేసి చాలా నెగిటివ్గా మాట్లాడేస్తున్నారు అనమాట. సో ఎలా పడితే అలా మాట్లాడేయడం కూడా కరెక్ట్ కాదు. సో నేను కూడా అది ఎంకరేజ్ చేయను. సో మీరు దయచేసి నెగిటివ్గా మాట్లాడడం మానేయండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్ల ముద్ర పడిపోతుంది ఎలాగంటే కట్ వీడియోస్ చేసే వాళ్ళందరూ ఎంతే అని చెప్పేసి. సో దయచేసి అలా మాట్లాడొద్దు. మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా మాట్లాడండి. కట్ వీడియో అనేది ఒక వరం, ఆ వరాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోండి అంతే. ఇంతకు మించి నేనేం చెప్పలేను. అండ్ గ్రీన్ స్క్రీన్ ఆప్షన్ని నేను ఎంకరేజ్ చేయను. మీరు కూడా వీడియోస్ చేయొద్దు. ఆల్రెడీ మీ ఛానల్లో గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఉంటే డిలీట్ చేసేయండి. ఎందుకంటే నాకు పర్సనల్గా 3 రీయూజర్ కంటెంట్ వచ్చింది నాకు తెలిసిన వాళ్ళలో. వాళ్ళు నాకు కామెంట్ చేశారు పర్సనల్గా. ఒక అన్నయ్య కూడా మెసేజ్ చేశారు నాకు, ఏంటి బ్రో ఎలా వచ్చింది గ్రీన్ స్క్రీన్ అనేది, రీయూజర్ వచ్చింది, డిలీట్ చేశాను వీడియోస్ అన్నీ, నాకు వ్యూస్ కూడా పోయాయి, మళ్ళీ మానిటైజేషన్ రావాలంటే ఇన్ని వ్యూస్ రావాల్సిందేనా అనేసి. అవునని చెప్పాను నేను. ఇప్పుడు రీయూజర్ అని వచ్చినప్పుడు అప్పీల్ అనే ఆప్షన్ వస్తుంది. అది మీరు ఎప్పుడు చేసుకోగలరు? మీ ఓన్ కంటెంట్ అయితేనే మీరు అప్పీల్ చేయగలరు. మీరు గ్రీన్ స్క్రీన్లో రీయూజర్ అని వస్తే మీరు ఎట్లా అప్పీల్ చేస్తారు? దాన్ని అప్పీల్ చేయడానికి మీకు అవకాశం లేదు, ఎందుకంటే అది మీ ఓన్ కంటెంట్ కాదు. అయినా గ్రీన్ స్క్రీన్ అనేది ఎలా చేయాలి, దానికి రూల్ ఉంది. వెనకాల వీడియో వచ్చినప్పుడు మీరు ఫ్రంట్ నుండి రియాక్షన్స్ ఇవ్వాలి, మాట్లాడాలి, మీ గొంతు అనేది బయటికి రావాలి. కొంతమంది ఏం చేస్తున్నారు, వెనకాల వీడియోని పూర్తిగా మ్యూట్ చేసేసి మీరు వాయిస్ ఇస్తున్నారు. సో అలా ఇచ్చినా కూడా ఒక్కొక్కసారి రీయూజర్ అనేది వస్తుంది. సో మీరు అప్పుడు అప్పీల్ చేసుకుంటారు, మేము రూల్ ప్రకారమే చేశాం కదా, మాకెందుకు మళ్ళీ రీయూజర్ వచ్చిందని. ఒక్కొక్కసారి అది అప్పీల్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. పెద్ద తలకాయ నొప్పి గ్రీన్ స్క్రీన్ అనేది. సో గ్రీన్ స్క్రీన్ అనేది మాత్రం ఎవరు ట్రై చేయకండి. ఒకవేళ మీరు ఆల్రెడీ చేసి ఉన్నట్లయితే గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అనేవి డిలీట్ చేసేయండి మీ ఛానల్ నుంచి. ఎప్పటికైనా ప్రాబ్లం తెచ్చిపెట్టే ఆప్షన్ అది. సో గ్రీన్ స్క్రీన్ అయితే యూజ్ చేయొద్దు. అండ్ ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో ఉండే అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్కి ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్ క్రియేటర్స్కి. మీరు కావాలంటే దాన్ని ఫాలో అవ్వండి. మీకు ఎట్లాంటి అప్డేట్స్ వస్తున్నాయి, రూల్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి, ఎప్పటికెప్పుడు అప్డేట్స్ ఎవరెవరు ఇస్తున్నారు అనేది కన్ఫర్మ్గా తెలుస్తుంది. ఈ 2 ఛానల్స్ని ఫాలో అవ్వండి యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ 2 ఛానల్స్లో మీకు దొరుకుతుంది. అండ్ ఇప్పటికి మనం 2 టాపిక్స్ అయితే కవర్ చేసాం. యూట్యూబర్గా యూట్యూబ్లో ఏమేమి తెలుసుకోవాలి, రీమిక్స్ ఆప్షన్ గురించి. ఇప్పుడు మానిటైజేషన్ ప్రాసెస్, దీని క్రైటీరియా ప్రతి ఒక్కరికి తెలిసిందే. 4000 వాచ్ అవర్స్, 10 మిలియన్ షార్ట్ వ్యూస్, 1000 సబ్స్క్రైబర్స్. అండ్ ఈ మధ్యన ఒక 1 year అవుతుంది అనుకుంటా, 500 సబ్స్క్రైబర్స్. లాస్ట్ 90 daysలో 3 వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి. ఈ రెండింటితో పాటు 3000 వాచ్ అవర్స్ లేదంటే 3 మిలియన్ షార్ట్ వ్యూస్ అయితే మనకి సగం మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ సగం మానిటైజేషన్ మనకు అవసరమా, ఉపయోగపడుతుందా, ఎందుకు ఇది అసలు అని చెప్తే మాత్రము నాకైతే మంచి ఆప్షనే ఇది. ఎందుకంటే
4000 వాచ్ అవర్స్ కానీ 10 మిలియన్ షార్ట్ వ్యూస్ కానీ, అది కూడా ఒక 1 ఇయర్లో 4000 వాచ్ అవర్స్ అంటే కొంచెం కష్టమే. 90 డేస్లో 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అంటే అది ఇంకా కష్టం అది. సో కొంత ఊరటని ఇవ్వడానికి, కొంత ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి యూట్యూబ్ వాడు ప్రతి యూట్యూబర్కి అది ప్రొవైడ్ చేశాడు. సో దీనివల్ల డీలా పడకుండా, వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది డౌన్ అవ్వకుండా, అమ్మయ్య సగం మానిటైజేషన్ అయ్యింది, ఇంకాస్త కష్టపడితే ఫుల్ అవుతుంది. సో అట్లాగా సెల్ఫ్ మోటివేషన్గా అది ఉపయోగపడుతుంది ఆప్షన్ ఖచ్చితంగా. అండ్ సెకండ్ది, వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి మానిటైజేషన్ ఎప్పుడు అవుతుంది అనేసి ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. మానిటైజేషన్ అది అంత ఈజీ కాదండి. ఫస్ట్ మనం ఈ ఎలిజిబిలిటీ, ఈ క్రైటీరియాని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం మానిటైజేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మనకి మనీ ఎప్పుడు వస్తుంది అనేసి ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. అండ్ చాలామంది ఈ మధ్యన నేను విన్నాను, ఇది పర్సనల్గా కూడా విన్నాను, ఏంటంటే చాలామంది నీకు డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, ఎంత వస్తుంది, నెలకు 1,00,000 వస్తుందా, 2,00,000 వస్తుందా, అండ్ మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి, మేము వీడియోలు చూడం, మీ లైక్లు కొట్టం మేము అని చెప్పేసి మొహం మీద చెప్పేస్తున్నారు ఇలాగ. సో మీరు యూట్యూబ్లోకి వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇప్పుడున్న యూట్యూబ్ రూల్స్ ప్రకారం మీరు మానిటైజేషన్ కంప్లీట్ చేసుకోగలిగితే అప్పుడు ఇవన్నీ మాట్లాడండి. అంత ఈజీ కాదు. యూట్యూబ్లోకి వచ్చి ఒక యూట్యూబర్గా సర్వైవ్ అయ్యి యూట్యూబ్ నుంచి మంత్లీ శాలరీ తీసుకోవడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. సో మీరు ఫస్ట్ ఒక యూట్యూబర్గా ఉండే కష్టం ఏంటో తెలుసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్స్లో, మీ రిలేటివ్ సర్కిల్స్లో ఎవరైనా యూట్యూబ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు అడగండి, ఒకసారి వెళ్ళి చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా అడగండి. కానీ వాళ్ళు యూట్యూబ్లో ఉంటే కష్టం చెప్పిన తర్వాత మీకు కూడా ఎంత స్ట్రగుల్ ఉందా అనిపిస్తుంది మీకు. సో అంత ఈజీగా కామెంట్ చేయొద్దు. మనీ కూడా అంత ఈజీగా రావు. వ్యూయర్షిప్ అనేది పెరగాలి, దానికి డాలర్స్ జనరేట్ అవ్వాలి, అక్కడి నుంచి ట్యాక్స్ కట్టే అమౌంట్ యాడ్సెన్స్ అకౌంట్లోకి రావాలి, యాడ్సెన్స్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవాలి, ఆ తర్వాత దాన్ని మళ్ళీ మనకి ఎలాగో ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఫోన్పేలోకో, గూగుల్ పేలోకో, లేదంటే పేటిఎంలోకో వస్తుంది. సో ఫస్ట్ మానిటైజేషన్ ప్రాసెస్ అనేది మన అందరికీ తెలిసిందే. 4,000 వాచ్ అవర్స్, 10 మిలియన్ షార్ట్ వ్యూస్, లేదంటే 3 మిలియన్ షార్ట్ వ్యూస్, 3,000 వాచ్ అవర్స్. వీటికేమో 500 సబ్స్క్రైబర్స్. నా లాస్ట్ 90 డేస్లో 3 వీడియోస్ అప్లై చేసి ఉండాలి దీనికి. సో ఇవన్నీ కండిషన్స్ అప్లికబుల్ అయితే ఆ తర్వాత మీరు మానిటైజేషన్ ఈజీగా చేసుకోవచ్చు. మానిటైజేషన్ పూర్తయిన తర్వాత మనకి మనీ ఎప్పుడు వస్తుంది? మానిటైజేషన్ పూర్తయిన తర్వాత ఐడెంటిటీ వెరిఫికేషన్ మెయిల్ అనేది ఒకటి వస్తుంది. మీరు అందులో పాన్ కార్డ్ డీటెయిల్స్ని కరెక్ట్గా ఎంటర్ చేయాలి. తప్పులు చేయకండి. 1కి 2 ఛానల్స్ ఉంటాయి, టెక్ ఛానల్స్ బాగా మీరు ఫాలో అయ్యేవి. అట్లాంటి టెక్ ఛానల్స్ చూడండి. సో చూసి పాన్ కార్డ్ డీటెయిల్స్ సరిగ్గా ఎంటర్ చేయండి. చేసిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ మెయిల్ ఒకటి వస్తుంది, అందులో పిన్ ఒకటి వస్తుంది, ఎంటర్ చేయండి. సో ఆ పిన్ అనేది మీకు పాన్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ మెయిల్ వచ్చిన తర్వాత ఒక మ్యాక్సిమం 4 to 20 డేస్లోపు వస్తుంది. ఆ పిన్ ఎంటర్ చేసిన తర్వాత మీకు యాడ్సెన్స్ అడ్రస్ ఫుల్గా క్రియేట్ అయిపోయి మీకు $10 కంప్లీట్ అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ కూడా మీరు యాడ్ చేసుకుని ఆ $10 ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో, ఈ యాడ్సెన్స్ ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత $10 కంప్లీట్ అయిన తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. సో మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నింటినీ అక్కడ ఇవ్వచ్చు. సో బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అయినా మాకు మనీ వస్తాయంటే అప్పుడే రావు. మీకు మళ్ళీ $100 కంప్లీట్ అవ్వాలి. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది మనం చెప్పలేము. మీ వీడియో గ్రోత్ని బట్టి, మీ వీడియో వ్యూవర్షిప్ని బట్టి అది ఉంటుంది. సో $100 కంప్లీట్ అయిన తర్వాత సపోజ్ మీకు అది $100, ఇది జూన్ మంత్ కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్ December 1st $100 కంప్లీట్ అయింది అనుకోండి, December 21st మీ అకౌంట్లో డబ్బులు పడతాయి అన్నమాట. అలాగా ఇంకా ప్రతి మంత్ అక్కడ నుంచి అలానే పడతాయి. సో మీకు మంత్లీ శాలరీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ చాలామందికి ఇంకా ఏంటంటే మానిటైజేషన్ అయిన తర్వాత కానీ అవ్వక ముందు కానీ మనకి ఒక 5 పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే అవి సెల్ఫ్ వాచింగ్ అండ్ ఇన్యాక్టివ్గా ఉండడం, వీడియోస్ చేయకుండా. సెల్ఫ్ వాచింగ్, మీ వీడియోస్ని మీరే చూసుకోవడం. VPN, అడ్వాన్స్డ్, రీయూజ్డ్.
ఈ 5 పాయింట్స్ కానీ కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే మీ మానిటైజేషన్ అనేది డీమానిటైజేషన్ అయిపోతుంది. ఒకవేళ మీకు మానిటైజేషన్ అవ్వకపోతే ఇంకెప్పటికీ అవ్వదు. అదేంటంటే ఫస్ట్ సెల్ఫ్ వాచింగ్, మీ వీడియోస్ని మీరే చూసుకోవడం. ఇలా చేయడం వల్ల మీ వీడియోస్ అనేవి వేరే వాళ్ళకి రికమెండ్ కావు. అంతగా మీరు మీ వీడియోస్ని మీరే చూసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్ ఫోన్లోనో, మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఫోన్స్లోనో, లేదంటే మీ ఫాదర్ మదర్ ఫోన్లోనో చూసుకోండి. మీ వీడియోస్ మీరు చేసిన ఛానల్లోనే మీ ఫోన్లోనే మాత్రం చూడొద్దు. అలా చేస్తే ఎవరికి రికమెండ్ కావు ఆ వీడియోస్ అనేవి, మీ దగ్గరే ఆగిపోతాయి అవి. అండ్ రెండోది ఇన్యాక్టివ్గా అయితే ఉండకూడదు. మానిటైజేషన్ అవ్వకముందు అయిన తర్వాత కూడా. అండ్ VPN చాలా ఇంపార్టెంట్ ఇది. కొంతమంది VPN ఆన్ చేసుకొని మీ వీడియోస్ని మీరే వేరే కంట్రీలో ఉన్నట్టుగా చూస్తున్నారనమాట. ఈజీగా దొరికిపోతారు యూట్యూబ్కి. అలా మాత్రం చేయకండి. మీరు అనుకోవచ్చు వేరే కంట్రీలో మేము చూసినట్టుగా వస్తుంది, మాకు ఎక్కువగా రెవెన్యూ జనరేట్ అయిపోతుంది కదా అనేసి. ఆ మిస్టేక్ మాత్రం మీరు అసలు చేయొద్దు. ఎందుకంటే VPN ఆన్ చేసి మీ వీడియోస్ మీరే వేరే కంట్రీలో ఉన్నట్టుగా చూస్తే మాత్రము అది చాలా పెద్ద క్రైమ్ అవుతుంది. జస్ట్ మీ ఛానల్ సస్పెండ్ అవ్వడమే కాదు, సో మీకు ఫర్దర్గా మీ మీద ఇంకా యాక్షన్స్ పడవచ్చు దానివల్ల. సో అట్లాంటి మిస్టేక్ అయితే చేయొద్దు. అండ్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో అడ్వర్టైజ్మెంట్ సెట్టింగ్ అనేది టిక్ మార్క్ చేసి పెట్టుకోమనేసి అంటారు. సో దానివల్ల మీకు మానిటైజేషన్ అయిన తర్వాత ఆ సెట్టింగ్ మీద మీరు టిక్ మార్క్ చేసి పెట్టుకుంటే మీ వీడియోస్కి అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ జనరేట్ అవుతాయి, మీకు ఎక్కువ ఇన్కమ్ వస్తుందనేసి చెప్తారు. ఆల్రెడీ మీరు టిక్ మార్క్ చేసి పెట్టుకుని ఉంటే అది అన్టిక్ చేసుకోండి. ఇది ఎక్కడ ఉంటుంది అంటే వైటీ స్టూడియోలోని మనకి సెట్టింగ్స్లో అడ్వాన్స్డ్ దగ్గర కిందన అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక చిన్న లైన్ లాగా ఉండి పక్కన ఒక బాక్స్ ఉంటుంది. దాంట్లో మీరు టిక్ చేసుకుంటే అన్టిక్ చేసేయండి వెంటనే ఇప్పుడు వెళ్ళి. ఒకవేళ అన్టిక్ చేసుకోకపోతే అలాగే ఉండండి. అది ఆప్షన్ని మాత్రం యాక్టివేట్ చేయొద్దు. అలా చేయడం వల్ల మీ ఛానల్కి అడ్వర్టైజ్మెంట్స్ పెరుగుతాయని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు, కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటే మాత్రం ఆప్షన్ని మీకు ఇంకా నష్టం మీ ఛానల్కి. సో దయచేసి ఆ సెట్టింగ్ అయితే ఆన్ చేయొద్దు. ఇంకా రీయూజర్ కంటెంట్, ఇది చాలామందికి తెలిసిందే. వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసి పెడితే అది రీయూజర్ కంటెంట్ అవుతుంది అనేసి. అండ్ చాలామంది సెలబ్రిటీస్ ఫొటోస్, ఇన్ఫ్లుయెన్సర్ల ఫోటోలు తీసుకొచ్చి ఏదైనా పాట దానికి యాడ్ చేసి యూట్యూబ్లో పెడుతూ ఉంటారు. సో అది రీయూజర్ కంటెంట్ అవుతుంది. సో అందరికీ తెలిసిందే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది కట్ వీడియోస్ చేసే వాళ్ళలో కూడా ఈ మధ్యన నేను రెగ్యులర్గా ఒక ఛానల్ని అబ్జర్వ్ చేశాను నేను. ఆ ఛానల్ పేరు AVJM అనమాట, యూట్యూబ్ ఛానల్. సో ఆ ఛానల్లో ఒరిజినల్ కంటెంట్ ఏం లేదు, ఎవరెవరివో వీడియోస్, అది కూడా ఇన్స్టాగ్రామ్లోవి. కొన్ని అయితే ఇన్స్టాగ్రామ్ వాటర్ మార్క్ ఉన్నాయి, కొన్ని అయితే ఇన్స్టాగ్రామ్ వాటర్ మార్క్ లేవు. ఈ AVJM అనే ఒక ఛానల్లోని కొన్ని వీడియోస్ పెడుతున్నారు, దానికి చాలామంది కట్ చేశారు. సో మీరు ఆ ఛానల్ నేమ్ చెక్ చేసుకొని మీరు ఆ వీడియోస్కి కట్ వీడియో చేసి ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి. ఎందుకంటే ఆ ఛానల్ ఒరిజినల్ కంటెంట్ ఏం లేదు అందులో, అంతా వేరే వాళ్ళ వీడియోస్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టడమే. ఏదో ఒక రోజు ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ డిలీట్ అయిపోతాయి. ఆ ఛానల్తో అసోసియేట్ అయ్యారు కాబట్టి మీ వీడియోస్ కూడా పోతాయి. సో ఫర్దర్గా ప్రాబ్లం కూడా రావచ్చు. సో అట్లాంటి ఛానల్స్ని ఎంకరేజ్ చేయొద్దు. అండ్ ఎవరైనా ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోండి కట్ వీడియో చేసేటప్పుడు, ఇది ఏ ఛానల్, ఒరిజినల్ కంటెంటా కాదా, డూప్లికేట్ కంటెంటా ఇది అనేది చూసుకోండి. ఎందుకంటే అది రీయూజర్ కంటెంట్ వచ్చి అందులో ఉన్న వీడియోస్ అన్నీ తీసేయమంటారు మానిటైజేషన్కి ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో. సో ఒకవేళ మానిటైజేషన్ అవ్వకపోయినా కూడా ఆ ఛానల్తో లింక్ అయి మీది ఉంది కాబట్టి ఆ ఛానల్కి ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఆ ఛానల్లో ఉన్న వీడియోస్కి మీరు అసోసియేట్ అయ్యి ఏదో ఒక రూపంలో వీడియోస్ చేస్తున్నారు కాబట్టి. సో మీరు అది జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించుకోండి. కట్ వీడియోస్ చేసే ప్రతి ఒక్కరు కూడా అది ఎవరిది ఛానల్, ఎలాంటి వీడియోస్కి మనం కట్ చేస్తున్నామో అదొకసారి దృష్టిలో పెట్టుకోండి. సో రీయూజర్ కంటెంట్ అంటే ఇది వస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో యూట్యూబర్గా ఏమేమి తెలుసుకోవాలి, రీమిక్స్ ఆప్షన్ అండ్ మానిటైజేషన్ రూల్స్, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం మనం. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇచ్చిన లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకైతే యూట్యూబ్లో ఉన్న మ్యాక్సిమం డౌట్స్ అయితే క్లియర్ అయిపోతాయి. మీకు తెలియకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని రివైండ్ చేసి చూడండి. ఇంకా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే కొత్తగా వచ్చిన యూట్యూబర్స్కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.